హాయ్ దోస్తులు, ఇవాళ గోంగూర చికెన్ చేస్తున్నాం. మీరు సుత్తి ఇట్లా వేసుకోండి. మీకు నచ్చినట్టుంటే లైస్ కొట్టుండ్రి. ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ నర్సక్క వేస్తుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ మనోడు అజయ్ గారు కోస్తుండు. ఇది గోంగూర, ఎల్లాకు, ఉల్లాకు, టమాటాలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, దాని తర్వాత తినేతన కరిపాలాలు, మక్కడుగులు కూడా తీసుకొచ్చినాము. చూద్దాం ఈరోజు రెసిపీ ఏ విధంగా ఉంటుందో మన నర్సక్క చెప్పుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ గోంగూర చికెన్ వండుతున్నా. మా అజయ్ గారు అన్ని తీర్ల కోస్తుండు. టమాటా, ఉల్లిగడ్డలు, మిరపకాయలు ఎట్లా వండుడో ఇక మీకు చెప్పుతా, అందంగా చూపించుతా. లడ్డు గుడ్డు బడికేయిండ్రు. మళ్ళీసారి వీళ్ళకు లడ్డుని గుడ్డుని తోలకత్తా, అప్పుడు మంచిగా తీస్తాం. ఇంకా ఇది ఇంతకన్నా సూపర్. గోంగూర చికెన్కు కావాల్సినవి అన్నీ చెప్పుతున్నా. ఈ నుండి ఉప్పు, ధనియాల పొడి, ఎల్లాకు, ఉల్లాకు, మిరపకాయలు, టమాటా, మెంతి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మిరము, ఇవన్నీ కావాల్సినవి అన్నీ మీకు చూపించుతున్నా. మీరు ఎప్పుడన్నా వండుకొని మాకు లైస్ కొట్టుంది. నా కొడుకుని తోలుకచ్చుకున్న ఇంకో కొడుకుని వెంకటేశు రాలేడు, ఊరికేయిండు. ఇగో ఎట్లా వండుడో మీరు అందంగా చూడుండ్రి. ఈరోజు మా పెద్దమ్మతో కలిసి గోంగూర చికెన్ చేస్తున్నాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాస్త నూనె మనం బగోన్లో వేసుకొని గోంగూరని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. కొంచెం నూనె గరం అయినాక మనం గోంగూర వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇగో నూనె గరం అయింది. ఇగో గోంగూర వేసి తీయాలి. మనం చెట్లలో దావత్ చేసుకున్నప్పుడు ఈ గోంగూర చికెన్ చాలా స్పెషల్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గోలిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలా. ఇందుకు కావాల్సింది ఇగో నూనె పోస్తున్నా. ముందుగా నూనె గరం అయినాక కొంచెం బగారాకు, బండ పువ్వు వేసుకోవాలి. కాస్త మెంతాకు వేసుకోవాలి. తర్వాత తగినన్ని మిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కానీ మీరు ఇవన్నీ సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. మేము అన్నీ ఒకటే ప్లేట్లో తీసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఉల్లాకు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇవి గోలేదాకా వెయిట్ చేయాలి. పెద్దమ్మా, ఇప్పుడు ఈ చికెన్ ఇది ఎట్లయితే అంటావు? మనం ఈరోజు బయట వేసుకుంటున్నాం కదా, బయట వేసుకుంటేనే కమ్మగా వస్తుంది. నాడు మేము అడిగినే వండుకుంటుంది అప్పట్లో. అప్పట్లో
అడిగిన అనుకుంది ఉంటుంది మక్క తోటల కాడ కావలు ఉంది అడిగినే మంచిగా అనపకాయ ఉడకబెట్టుకుంది ఉంటుంది అన్ని అడిగినే వేసుకొని తింటేనే నోటికి రుచి వస్తుంది. కానీ ఇప్పటి వాళ్ళు అందరూ రెస్టారెంట్లు అటు హోటళ్ళు అవి ఇవి అనుకుంటా తింటారు, వాళ్ళకు కరెక్ట్ టేస్ట్ రుచి రాకుండా అని అట్లనే మంచిగా ఉందంటారు. మా వాళ్ళకు రుచి అంటే గిట్ల అడిగిన తినుడు చేసుడు అన్నది అలవాటు ఎక్కది. సిలిండర్ విన అంట తెలియదు వాళ్ళకు, సిలిండర్ విన అంట వేసుకుంటూ హోటల్లో తినుడు తెలుసు వాళ్ళకి. ఇది చేసుడు చేపుడు అడిగి వండుకునుడు పొయ్యిరా వేసుడు పొయ్యి పెట్టుడు వాళ్ళకేం పెడతా కట్టెల పొయ్యి మీద అండు ఇవన్నీ తెలియదు వాళ్ళకు. తెలియదు. నేను ఇప్పటికి కట్టెల పొయ్యి విన్న వండుకుంటా ఇంటికాడ కూడా మంచిగా వస్తుంది కొడక. కట్టెల పొయ్యి మీద కమ్మగా ఉంటుంది కావచ్చు ఆయన కూర అత్తమ్మ. కట్టెల పొయ్యి మీద కమ్మగా వస్తుంది అని మంచిగా సిలిండర్ పెట్ట ముట్టించే అయితే సుర్రు అంతా అడుపుకేయ గింత తాత్పరం కోల్తారా సిలిండర్ మీద. కాలం మారింది కానీ పెద్దమ్మ అందరూ అట్లా చేస్తారు. ఎవరు మారినా కొడక నేనైతే మారలేదు, పొయ్యి మీద వేసుకుంటా అంట. ఫ్రెండ్స్ అందరికీ మన పాతకాలంలో అందరూ ఎలా వంట చేసుకున్నారు కట్టెల పొయ్యి మీద ఈ పొగ ఇదంతా మనం ఇప్పుడు తింటున్నాం కానీ అది కరెక్ట్ టేస్ట్ కాదు. అన్ని మసాలాలు అవి వేసుకొని అట్లా తింటున్నాం కానీ మనం దీని టేస్ట్ దీనికే ఉంటుంది, దాని టేస్ట్ దానికే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై అయ్యారు బయట చెట్లల్లో ఎవరైనా మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులని వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు ఇలా ట్రై చేసి మాకు కింద కామెంట్ పెట్టండి మీకు నచ్చినట్టయితే. ఇగో ఉల్లిగడ్డలు ఇవన్నీ ఈ తీరుగా మా తీరుగా గోలినాక చికెన్ వేసేసుకోవాలి. ఇగో లైఫ్గా మిరం చల్లుకోవాలి. పెద్దమ్మ మనం ఉప్పు కారము అల్లము కుడక పొడి అన్ని వేసుకున్నాం కదా మసాలా, కొన్ని నీళ్ళు పోసుకుందామా కొంచెంసేపు? కొంచెం అన్ని పోయింది ఉప్పు రవ్వకి ఎట్లా పడుతుంది ఉప్పు కారం పట్టదంటావా? కొన్ని నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకబెడదామా? సరే. నిమిషాలు మనం చికెన్ ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు అదేంటి పెద్దమ్మా? ధనియాల పొడి ఇప్పుడే చూడా? ధనియాల పొడి అల్లాల. ఓకే. అదేంటిది? కొత్తిమీర ఇప్పుడేనా? ఇప్పుడు వేసి కొంచెం మూత పెట్టి దించేసుకోవాలి. సరే. మనం చాలా కష్టపడి ఇప్పుడు ఈరోజు గోంగూర చికెన్ చేసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది గోంగూర చికెన్. దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు. కొంచెం చూసి చెప్పు కొడుక అది ఉందా? మస్తు ఉంది పెద్దమ్మ. నేను ఇంతవరకు గోంగూర చికెన్ ఇంత టేస్ట్ తినలే ఇప్పుడు. నువ్వు తినావమ్మా నర్సక్క? నాకు సట్టి ఒక్క పొద్దు కొడుక నేను తినా. అయితే నీకు పప్పు చారు. మా గోంగూర చికెన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.